హాయ్ అండి. మేము తిరుపతి వెళ్ళాము. శనివారము దర్శనం అయిపోయింది. తిరుపతి దేవుని దర్శనం వెంకటేశ్వర స్వామిది. ఇంకా సండే అయితే ఇంకా మేము జూకి వెళ్ళామన్నమాట. తిరుపతి జూ చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా చూడాల్సినది. తిరుపతికి వెళ్ళాక తప్పకుండా జూకి మాత్రం వెళ్ళండి. అక్కడ వాటర్ బర్డ్స్ ఉన్నాయి, ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఇంకా నక్కలు, జింకలు అయితే ఎన్ని రకాల జింకలు ఉన్నాయో, చాలా రకాల జంతువులు అయితే ఉన్నాయండి. ఇంకా బెంగాల్ టైగర్స్, లయన్స్, ఇంకా చాలా చాలా బాగుంది. ఇంకా అనకొండలు ఉన్నాయి, ఇంకా అది ఎలుగుబంటి ఉంది, ఇంకా చాలా అంటే చాలా రకాల జంతువులు ఉన్నాయి, ఇంకా ముసళ్ళు ఉన్నాయి, ఇంకా ఇంకా ఒక హిప్పోపాటమస్ ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది అంటే టైగర్ అండి. మేము చూస్తున్నాము, టైగర్ అయితే లేస్తుంది. చాలా మీరు మాత్రము ఎండాకాలంలో మధ్యాహ్నం మాత్రం వెళ్ళకండి జూకి అయితే. మార్నింగ్ అన్నా లేకుంటే సాయంత్రం అన్నా చూడండి. మధ్యాహ్నం ఎండలకి అసలు నచ్చలేకపోయామండి. చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఇంకా మేమైతే ఫ్యామిలీతో వెళ్ళాము. మేము 12:30 అట్లా అయిందండి జూకి వెళ్ళే టైంకి. ఎండలు విపరీతమైన ఎండలు ఉన్నాయి అసలు. ఇదైతే పులి అట్లా ఇట్లా తిరుగుతుంది. ఇది వైట్ టైగర్, బెంగాల్ టైగర్ అనమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మేమైతే చాలా ఎక్సైట్ అవుతున్నారు మా పిల్లలు, చాలా బాగుంది అని. అది అలా ఇలా వాకింగ్ చేస్తుంది మమ్మల్ని చూసి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకున్నాను, అందుకే టోపీ పెట్టుకున్నాను. ఇది నక్క అన్నమాట. నక్క ఉరుకుతుంది. ఇది ఎలుగుబంటి లేచిందండి. అట్లా ఇట్లా తిరుగుతుంది, ఆడుస్తుంది, అట్లా ఇట్లా అంటుంది. ఎక్కడ ఎగిరి బయటికి వస్తుందో అని చాలా అంటే చాలా భయం వేసింది నాకైతే. ఒక 2 minutes ఉన్నాను, ఇంకా వచ్చేసిన అనమాట. ఇక్కడైతే ఇంకా అనకొండలు ఉన్నాయి. అనకొండలు చాలా అంటే చాలా దండిగా ఉన్నాయి. ఇంకా మధ్యాహ్నం కాబట్టి మా పిల్లలు కొంచెము నీరసపడిపోయారు. చెట్టు కింద కూర్చున్నాము అందరము. మా ఫ్యామిలీతో వచ్చాము కదా. ఇది అనకొండల దగ్గర చూసి కొంచెం కూర్చున్నాం అనమాట, వాటర్ తాగేసి. చాలా ఎండలు ఉన్నాయండి, నచ్చలేక వెళ్ళాము. టోపులు పెట్టుకున్నాము అందరము. ఇంకా ముసళ్ళ కాడికి వచ్చాము. ముసళ్ళు అయితే చూద్దామంటే నీళ్ళలోంచి బయటికే రాకున్నాయి. తల ఒక్కటి బయట పెట్టినాయి అనమాట. బాగా వేడి ఉందని నీళ్ళలోంచి బయటికి రాలేదండి. ఒకటైతే వచ్చింది, చూసాం బాగా. అందరం ఇంకా అయిపోయిందండి ముసలి చూసేది, వెళ్ళిపోతున్నాము. లాస్ట్ అయితే ఇంకా ఏనుగుల దగ్గరికి వచ్చాము. ఏనుగులు చాలా 4 ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. పాపం గడ్డి తింటున్నాయి అన్నమాట. ఇక్కడ మానస సరోవర్ అని ఎంట్రీ పాయింట్లోనే మానస సరోవర్ ఉంటుంది. అక్కడ వాటర్ కొలను లాగా పెద్దగా వాటర్ కొలను చేసేసి అక్కడ బాతులు ఇంకా చాలా అంటే చాలా వదిలేసి బాగా పెట్టారు. ఇది ఎంట్రీ పాయింట్ అనమాట. ఇలా రాశాను అనమాట. ఇంకా మా పిల్లలు నడుస్తున్నారు. ఇంకా ఎంట్రీ పాయింట్లో చూడండి అందరూ కూర్చున్నారు. నేనైతే గుండు చేపించుకున్నాను. చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ రకరకాల కోతులు ఉన్నాయి. ముచ్చు కోతులు, చింపాంజీలు. ఫస్ట్లో ఎంట్రీలో స్టార్టింగ్ ఒక చిన్నది అది గొర్రెల లాగా ఉందన్నమాట కోతి. నాకైతే భయం వేసింది దాన్ని చూసి, ఎక్కడ ఎగిరి వస్తుందో అని. ఇవైతే నెమళ్ళు అనమాట. వైట్ నెమలింది, బ్లాక్ నెమలింది, మన నాటు కలర్లో అన్ని కలర్స్ కలిగిన నెమళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది బర్డ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయంటే చెప్పలేమన్నమాట. ఇంకా ఏనుగులు ఉన్నాయి, ఇంకా జింకలు ఉన్నాయి. ఇంకా మీకు చెప్పడం మర్చిపోయినా లయన్స్ అనమాట. పెద్దగా ఉన్నాయండి. ఇవైతే ఆడుస్తున్నాయి. మాకైతే భయం వేసింది. మా పిల్లలు అయితే జీప్లోంచి చూస్తున్నారు. చాలా అంటే చాలా భయం వేసింది దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైము. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది ఆడేది అనమాట లయను. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇంక మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అవుతున్నారు దాన్ని చూసి. ఇవి సింహాలు బయటనే ఉన్నాయి, 2 ఉన్నాయి. పడుకొని ఉన్నాయన్నమాట నీడకి. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా మా పిల్లలు అయితే సైలెంట్ ఉన్నారు, ఎక్కడ వస్తాయో జూప్ మీదకి అని.
ఇవైతే చిలకలు, ఇది ఉడతలు కూడా ఉన్నాయండి. ఇవైతే పిట్టలు అన్నమాట. రామచిలుకలు రకరకాలు అన్నమాట. చిలుకలు ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి, కొన్ని ఇది పెద్దగా ఉన్నాయి, కొన్ని వైట్ చిలుకలు ఉన్నాయి. చాలా అంటే చాలా దండిగా ఉన్నాయి. బర్డ్స్ సపరేట్ ఉంటుంది అనమాట చూసేది. ఇది మన రామచిలుకలు, చాలా బాగా సౌండ్ చేస్తున్నాయండి రామచిలుకలు అయితే. చాలా అంటే చాలా సౌండ్. మేము కొంచెంసేపు అక్కడే ఉన్నాము, అవి సౌండ్ చేస్తూ ఉంటే వినడానికి చాలా బాగుంది. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారనమాట. ఈ ఎండకు అలమటిస్తున్నాయండి అవి కూడా. మధ్యాహ్నం అయింది, ఈ ఎండ చాలా దంచుతుంది. పిల్లలు అలాగే తిరుగుతున్నారు పాపం. ఇవి కౌజులు అంట. కౌజులు అంటే కోళ్ళలో ఒక చిన్న టైప్ కోళ్ళు అనమాట. ఇవి కూడా చిలకలు. ఇక్కడ రకరకాల ఎల్లో కలర్ చిలకలు ఉన్నాయి. ఇవి వైట్ చిలకలు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి బర్డ్స్ అయితే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి జూకి వెళ్ళి. మీరు కూడా వెళ్ళినట్టయితే లైక్ చేయండి.